ఒక రాష్ట్రం మతం కులం మర్చిపోయి ప్రతి ఏటా జరుపుకునే ప్రపంచంలోనే ఏకైక పండుగ వెనుక ఉన్న రహస్యమేంటో మీకు తెలుసా? అసూయతో దేవతలే భయపడి పాతాళానికి తొక్కివేసిన ఒక రాక్షసరాజు కథ ఇది. కానీ ఆ పాతాళలోకపు రాజు ఏడాదికి ఒకసారి తన ప్రజలను చూడటానికి మళ్లీ భూమిపైకి వస్తాడంటే మీరు నమ్ముతారా? 10 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవంలో 100 అడుగుల పడవ రేసులు, రంగురంగుల పులుల నృత్యాలు మరియు 28 రకాల విందు భోజనాలు ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో ఎవరూ చెప్పని ఓనం పండుగలోని లోతైన నిజాలను, అసలైన చరిత్రను మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ అయితే చేస్తున్నాను. నాకు మీ నుంచి కావాల్సిందల్లా కేవలం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను చల్లగా కాపాడాలని కోరుకుంటూ వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వేల సంవత్సరాల క్రితం కేరళను మహాబలి అనే శక్తివంతమైన అసుర చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన పాలనలో దొంగతనాలు, అసత్యాలు, పేదరికం అనేవి అస్సలు ఉండేవి కావు. మహాబలి రాజ్యంలోని సమృద్ధిని చూసి స్వర్గంలో ఉన్న దేవతలకు తీవ్రమైన అసూయ, భయం పట్టుకున్నాయి. దాంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి మహాబలి శక్తిని తగ్గించాలని ప్రార్థించారు. విష్ణువు మహాబలి సత్యసంధతను, దానగుణాన్ని పరీక్షించటానికి వామనావతారం ఎత్తాడు. మహాబలి జరుపుతున్న ఒక బృహత్తు యజ్ఞశాలకు వామనుడు బ్రాహ్మణవటవుగా చేరుకున్నాడు. నాకు కేవలం నా పాదాలతో కొలిచే 3 అడుగుల నేల మాత్రమే దానంగా కావాలి అని వామనుడు కోరాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఇది విష్ణువు మాయా అని హెచ్చరించినా మహాబలి మాట తప్పలేదు. దానమివ్వటానికి మహాబలి నీటిని దోసిట్లోకి తీసుకోగానే వామనుడు త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చాడు. 1 అడుగుతో సమస్త భూమండలాన్ని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని విష్ణువు అడగ్గా మహాబలి తన శిరస్సును వంచి చూపించాడు. విష్ణువు తన పాదాన్ని మహాబలి తలపై ఉంచి ఆయనను పాతాళ లోకంలోకి తొక్కివేశాడు. కాని మహాబలి త్యాగానికి మెచ్చి ఏటా శ్రావణ మాసంలో తన ప్రజలను చూడటానికి భూమికి వచ్చే వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఆ మహారాజు పాతాళం నుండి వచ్చే ఆ రోజే పవిత్రమైన తిరువోణం రోజు. అయితే కొంతమంది చరిత్రకారుల ప్రకారం కేరళను సముద్రం నుండి వెలికితీసిన పరశురాముడికి కూడా ఓణంతో సంబంధం ఉంది. పరశురాముడు కేరళ భూమిని బ్రాహ్మణులకు దానం చేసిన రోజునే ఓణంగా జరుపుకునేవారని మరో కథనం. తమిళ ప్రాచీన సాహిత్యమైన పత్తుపాట్టు మరియు మదురై కాంజీలలో ఓణం పండుగ ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దంలో కేరళను సందర్శించిన యూరోపియన్ యాత్రికులు కూడా ఓణం ఉత్సవాల వైభవాన్ని తమ పుస్తకాలలో రాశారు. ఓణం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, ఇది కేరళ సంస్కృతికి వెన్నెముక వంటిది. ప్రతి సంవత్సరం మలయాళ వర్షం చింగం మాసంలో ఈ పండుగ ఘనంగా ప్రారంభమవుతుంది. భీకరమైన కర్కిటకం వర్షాలు ముగిసి పంటలు చేతికి వచ్చే ఆనందంలో రైతులు ఈ పండుగ చేసుకుంటారు. అందుకే ఓణంను కేరళ యొక్క అతిపెద్ద పంట కోతల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్ అని పిలుస్తారు. ఈ పండుగ మొత్తం 10 రోజుల పాటు వరుసగా అట్టహాసంగా జరుగుతుంది. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన ఆచారం, ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటాయి. ఈ 10 రోజులలో కేరళలోని ప్రతి ఇల్లు ఒక స్వర్గధామంలా మారిపోతుంది. రాకముందే ఈ పండుగ కోసం నెలల తరబడి శిక్షణలు, ఏర్పాట్లు జరుగుతాయి. ప్రభుత్వం కూడా దీనిని ఒక అంతర్జాతీయ పర్యాటక ఉత్సవంగా నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం ఆ 10 రోజుల ఆసక్తికరమైన ప్రయాణంలోకి వెళ్దాం. మొదటి రోజు అద్దం. ఉత్సవాలకు అధికారికంగా తెరలేచే పవిత్రమైన రోజు ఇది. త్రిపునిత్తురలో అదచమయం అనే భారీ ఊరేగింపుతో ఓణం వేడుకలు షురు అవుతాయి. ఈ రోజు ఇళ్ల ముందు చాలా చిన్నగా మొదటి పూకలం, పూల రంగవల్లిని ఏర్పాటు చేస్తారు. అద్దం రోజున కేవలం పసుపు రంగు పూలను మాత్రమే వాడటం ఇక్కడి పూర్వీకుల సంప్రదాయం. 2వ రోజు చిత్తిర. ఈ రోజు ఇళ్లను శుభ్రం చేసి ప్రత్యేక అలంకరణలు ప్రారంభిస్తారు. మొదటి రోజు వేసిన పూకలానికి 2వ పొరగా మరికొన్ని రంగుల పూలను జోడిస్తారు. 3వ రోజు చోది. ఈ రోజు నుండి కేరళ మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిట్లాడిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు బట్టలు, బహుమతులు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. పూకలంలోకి 3వ రకం పువ్వులు చేరడంతో దానికి మరింత అందం పెరుగుతుంది. 4వ రోజు విశాఖం. సాధ్యా విందు కోసం అవసరమైన దినుసుల సేకరణ ఈ రోజే మొదలవుతుంది. రకరకాల వంటకాలు చేయడానికి ఇళ్లల్లో మహిళలు సన్నాహాలు వేగవంతం చేస్తారు. పాఠశాలలు, ఆఫీసులలో కూడా పూకలం పోటీలు నిర్వహించడం ఈ రోజు ప్రత్యేకత. 5వ రోజు అనిలం. ప్రపంచ ప్రసిద్ధ వల్లంకలి లేదా స్నేక్ బోట్ రేసుల సన్నాహాలు ముమ్మరమవుతాయి. ఆరన్ములతో పాటు పంబ నదిలో పడవల సాధన శబ్దాలతో నదీ తీరాలు మారుమోగిపోతాయి. 6వ రోజు త్రికేట. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంత ఊళ్లకు బయలుదేరతారు. బంధువులు, మిత్రుల రాకతో ప్రతి ఇంట్లో పండుగ కోలాహలం రెట్టింపవుతుంది. ఈ రోజుకి పూకలం పరిమాణం చాలా పెద్దగా మారి కంటికి విందుగా కనిపిస్తుంది. 7వ రోజు మూలం.
కేరళ వీధుల్లో చిన్నస్థాయి నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. దేవాలయాలలో ప్రత్యేక పూజలు మరియు చిన్నపాటి సద్యా విందులను వడ్డిస్తారు. 8వ రోజు పూరాడం. మహాబలి మరియు వామనుల మట్టి విగ్రహాలను ఇళ్లలో ప్రతిష్ఠిస్తారు. ఈ మట్టి విగ్రహాలను ఓణత్తప్పన్ అని పిలుస్తారు. వీటిని పూజించడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. 9వ రోజు ఉత్రాడం. దీనిని మొదటి ఓణం అని ఎంతో వైభవంగా పిలుస్తారు. మరుసటి రోజు ప్రధాన విందు కోసం కూరగాయలు, అరటి ఆకులు కొనడానికి మార్కెట్లకు జనం పోటెత్తుతారు. ఉత్రాడం రాత్రివేళ కేరళలో రద్దీని ఉత్రాడ ప్యాచ్చల్ అని పిలుస్తారు. 10వ రోజు తిరువోణం. ప్రతి మలయాళీ ఎంతో ఆతృతగా ఎదురుచూసే అత్యంత పవిత్రమైన రోజే ఈ తిరువోణనం. మహాబలి చక్రవర్తి ఈ రోజే స్వయంగా తమ ఇళ్లకు వస్తాడని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. తెల్లవారుజామునే లేచి పవిత్ర స్నానం ఆచరించి కొత్త దుస్తులు, ఓణక్కోడి ధరిస్తారు. పూకలాన్ని పూర్తిస్థాయి అత్యంత భారీ పరిమాణంలో రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఇళ్లలో మహాబలికి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ 10 రోజుల ప్రయాణంలో కేరళ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. ఓణం వేడుకల్లో కేవలం పూకలం మాత్రమే కాదు, అనేక రకాల విచిత్రమైన జానపద కళలు ఆకట్టుకుంటాయి. అందులో మొదటిది మరియు అత్యంత ప్రజాదరణ పొందినది పులికలి లేదా పులుల నృత్యం. త్రిశూర్ నగరంలో ప్రతి ఏటా ఓణం సందర్భంగా ఈ పులికలి నృత్యాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కళాకారులు తమ శరీరంపై పులిముఖాలను పెయింట్ చేసుకోవటానికి దాదాపు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. సాధారణ రోజుల్లో కార్మికులుగా, పెయింటర్లుగా పనిచేసేవారు ఓణం రోజున వీధి పులులుగా మారిపోతారు. మేళతాళాల దెబ్బకు తగినట్లుగా వారు తమ బొజ్జలను ఊపుతూ చేసే నృత్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 2వ అద్భుతమైన ఆకర్షణ వల్లంకలి లేదా పాము పడవల రేసు. దాదాపు 100 నుండి 120 అడుగుల పొడవుండే ఈ పడవలో 100 మందికి పైగా తుర్పుదారులు కూర్చుంటారు. పడవ మధ్యలో నిలబడే పాట్టుకారులు ఉత్సాహపూరితమైన నాటుపాటలు పాడుతూ వేగాన్ని నియంత్రిస్తారు. పున్నమడ కాయల్లో జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు. ఆరన్ముల పార్థసారథి ఆలయం వద్ద జరిగే పడవల పండుగ భక్తి మరియు సంప్రదాయాల సమాహారం. మరోవైపు మహిళలు కైకొట్టికలి లేదా తిరువాతిరకలి అనే సాంప్రదాయ వృత్త నృత్యాన్ని చేస్తారు. కేరళ సాంప్రదాయ డ్రమ్స్, చెండమేళం శబ్దాలు వింటుంటే ఎవరికైనా రక్తం గుడుకుతుంది. ఉంది. ఓణంలో కేవలం నృత్యాలే కాదు, వనత్తల్లు అనే విచిత్రమైన యుద్ధ క్రీడ కూడా ఉంది. చేతులతో చప్పట్లు కొడుతూ ఎదుటివాడిని దెబ్బతీసే ఈ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ కేరళ వీరత్వాన్ని చాటుతుంది. అంతరించిపోతున్న ఈ ప్రాచీన యుద్ధ కళను నేటికి కేరళ యువత కాపాడుకుంటూ వస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రసిద్ధ కథకలి నాట్య ప్రదర్శనలు దేవాలయ ప్రాంగణాల్లో జరుగుతాయి. ఏనుగులను బంగారు కవచాలు నెట్టిపట్టంతో అలంకరించి రాజుల ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రతి కళాకారుడు ఈ పండుగలో పాల్గొనడాన్ని తమ జీవితకాల గౌరవంగా భావిస్తాడు. ఈ సాంస్కృతిక వైభవం కేరళను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఓణం ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం నోరూరించే ఓణ సాధ్య విందు భోజనం. ఆస్తులమ్మి అయినా ఓణం విందు తినాలి అనే సామెత మలయాళంలో ప్రాచుర్యంలో ఉంది. ఈ సాధ్య విందును పూర్తిగా శాకాహారంతో అరటి ఆకుపై మాత్రమే వడ్డిస్తారు. సాధారణంగా ఈ విందులో 20 నుండి 28 రకాల విభిన్నమైన పదార్థాలు ఉంటాయి. అరటి ఆకును పరచటంలో, వంటకాలను వడ్డించటంలో కూడా ఒక ఖచ్చితమైన నియమావళి ఉంది. అరటి ఆకు సన్నని భాగం ఎల్లప్పుడూ భోజనం చేసేవారికి ఎడమవైపున మాత్రమే ఉండాలి. మొదటగా ఉప్పు, నేత్రం ఫలం, అరటిపండు మరియు శరకర వరట్టి, బెల్లం చిప్స్ వడ్డిస్తారు. కేరళ స్పెషల్ ఎర్రటి బియ్యం, పాలక్కాడన్ మట్టా రైస్ ఈ విందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల కూరగాయలు, కొబ్బరి తురుముతో చేసే అవియల్ ఈ విందుకు కిరీటం లాంటిది. బూడిద గుమ్మడికాయ, కొబ్బరి పాలతో చేసే ఓలన్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పుల్లటి పెరుగు, గుమ్మడికాయల మిశ్రమంతో చేసే కాలన్ జీర్ణక్రియకు ఎంతో మంచిది. పైనాపిల్ లేదా మామిడి పండుతో చేసే తీపి పులుపుల పచ్చడి నాలుకకు కొత్త రుచిని ఇస్తుంది. ఇవే కాకుండా సాంబార్, రసం, మోరు, ఇంజిపులి వంటివి విందులో కొలువు తీరుతాయి. ఈ వంటకాలన్నింటినీ కేవలం స్వచ్ఛమైన కొబ్బరి నూనెలోనే తయారు చేయడం విశేషం. త్రికాక్కర శ్రీ వామనుడి ఆలయంలో ప్రతి ఏటా 25,000 మందికి పైగా ఉచితంగా సాధ్య విందు వడ్డిస్తారు. భారీ వంటశాలల్లో వందలాది మంది చెఫ్లు టన్నుల కొద్దీ కూరగాయలను తెల్లవారుజాము నుండే కోస్తారు. శ్రీమంతులు, పేదలు అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని భోజనం చేయడం ఓణం గొప్పదనం. భోజనం ముగింపులో నోరూరించే తీపి పాయసం సమర్పిస్తారు. పాడడ ప్రథమన్ మరియు పాల్ పాయసం రుచి చూస్తే జన్మ ధన్యమైనట్లే.
భోజనం పూర్తయ్యాక ఆకును పైనుండి కిందికి మడత పెట్టడం ఇక్కడి మర్యాదకు చిహ్నం. ఈ సాధ్య విందు కేవలం భోజనం కాదు, కేరళ సాంప్రదాయ రసగులిక. ఓణం పండుగ కేవలం కేరళ సరిహద్దులకే పరిమితం కాలేదు. దుబాయ్, అమెరికా, లండన్, సింగపూర్లలోని మలయాళీలు దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గల్ఫ్ దేశాలలో ఓణం రోజున ఐటీ కంపెనీలు, షాపింగ్ మాల్స్లో పూకలం పోటీలు నిర్వహిస్తారు. ఆర్థిక నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ఓణం సీజన్లో కేరళలో $1.5 బిలియన్ పైగా వ్యాపారం జరుగుతుంది. బట్టలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ మరియు పర్యాటక రంగాలు ఈ సమయంలో విపరీతమైన లాభాలను గడిస్తాయి. ప్రపంచంలో ఏ పండుగకు లేని విధంగా ఓణం సమైక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లిం, క్రైస్తవ సోదరులు కూడా తమ ఇళ్లల్లో సాధ్య విందులు ఏర్పాటు చేసుకుని వేడుకల్లో పాల్గొంటారు. మానవులందరూ సమానమే అనే మహాబలి ఆశయాన్ని ఈ పండుగ ప్రతి ఏటా గుర్తు చేస్తుంది. 10 రోజుల ప్రధాన వేడుకలు పూర్తయిన తర్వాత కూడా మరో 2 రోజులు వేడుకలు కొనసాగుతాయి. దీనిని 3వ ఓణం అవిట్టం మరియు 4వ ఓణం చతయం అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఓణత్తప్పన్ మట్టి విగ్రహాలను పవిత్ర నదులలో లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. మహాబలి తిరిగి పాతాళలోకానికి వెళ్లే ఘట్టానికి వీడ్కోలు పలుకుతూ పూకలాన్ని తొలగిస్తారు. మళ్లీ వచ్చే ఏడు త్వరగా రండి ప్రభు అంటూ ప్రజలు బాష్పభరిత నేత్రాలతో విన్నవించుకుంటారు. రాచరికం లేకపోయినా ఒక రాజు కోసం ప్రజలు 10 రోజులు పండుగ చేసుకోవడం ప్రపంచంలో ఇక్కడే సాధ్యం. ప్రకృతిని ప్రేమించడం, వనరులను పంచుకోవడం అనే గొప్ప సంస్కృతి దీని వెనుక దాగి ఉంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఈ ప్రాచీన సంప్రదాయాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓణం పూకలం డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పండుగ రోజుల్లో ఉచితంగా లక్షలాది పేదలకు ఉచిత ఓణం కిట్లను పంపిణీ చేస్తుంది. ఇది మహాబలి కాలం నాటి ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే సూత్రానికి సజీవ సాక్ష్యం. ఈ పండుగ నేర్పే ప్రధాన పాఠం స్వార్థం వీడి త్యాగనిరతితో జీవించడం, అధర్మాన్ని ఖండించడం, ధర్మాన్ని రక్షించడం అనే సనాతన సూత్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసపు గాలులు కేరళం తాకినప్పుడు ఈ ఆనందం పునర్జన్మిస్తుంది. చెండామేళం శబ్దాలు, పులుల గర్జనలు, పూల సువాసనలతో దేవుని సొంత దేశం పరవశిస్తుంది. ఓణం సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఎంతైనా ఉంది. సామాజిక సమానత్వం, ఆర్థిక సమృద్ధికి ఓణం కంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. సంఘటిత పడవల పోటీలు కేవలం వినోదం మాత్రమే కాదు, కేరళ నావికాదళ శౌర్యానికి నిదర్శనం. ప్రాచీన కాలంలో శత్రువుల నుండి తమ ప్రాంతాలను కాపాడుకోవడానికి పడవల సైన్యాన్ని వాడేవారు. ఆ యుద్ధ నైపుణ్యాలే నేడు రసవత్తరమైన వల్లంకలి పడవల పోటీలుగా రూపాంతరం చెందాయి. కేరళ వంటకాలలో కొబ్బరి మరియు అరటిపండ్ల పాత్ర అత్యంత విలక్షణమైనది. నెంద్రకాయ రకం అరటిపండ్లతో చేసే ఉడకబెట్టిన అల్పాహారాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి. ఓణం విందు వంటకాలు శరీరంలోని జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచేలా రూపొందించబడ్డాయి. ఈ ఆయుర్వేద మూలికా సూత్రాలు ఓణం సాధ్యను ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన విందుగా చేశాయి. రాజరికం నశించిన, ప్రజల మనస్సుల్లో ప్రతిష్ఠించబడిన ఏకైక రాజు మహాబలి మాత్రమే. మమావేలినాడు వాణీడుం కాలం అనే జానపద గేయం ఈనాటికి ప్రతి ఇంటా మారుమోగుతుంది. అందరూ సమానంగా సంతృప్తిగా జీవించిన ఆ స్వర్ణయుగాన్ని ఈ పాట గుర్తు చేస్తుంది. ఎంతటి కష్టాలు వచ్చినా ఓణం పండుగ మలయాళీలకు కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక సత్యాలను గ్రహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పాతాళమంటే కేవలం నరకం కాదు, అదొక ఆధ్యాత్మిక రహస్య లోకం. మహాబలి తన అహంకారాన్ని విష్ణువుకు అర్పించి మోక్షాన్ని పొందాడని పండితులు చెబుతారు. అహంకారం ఎంతటి రాజునైనా పతనానికి నడిపిస్తుందనేదే విష్ణుమూర్తి ఇచ్చిన సంకేతం. త్యాగం మరియు నమ్రత మాత్రమే మనుషులను అమరులను చేస్తాయి. అందుకే 1000 సంవత్సరాలు గడిచిన మహాబలి పేరు చరిత్రలో సజీవంగా ఉంది. ఈ కథ కేవలం కేరళకే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప నీతి పాఠం. మన భారతీయ సంస్కృతిలోని ఇటువంటి అద్భుతమైన ఉత్సవాలు ఎంతో గర్వకారణం. పూకలం తయారీలో ఉపయోగించే ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మొదట ఉపయోగించే తుంబ పువ్వు పవిత్రతకు మరియు నిష్కల్మషత్వానికి చిహ్నం. 10 రోజుల పాటు క్రమక్రమంగా వలయాలు పెరగడం మానవ పురోగతిని సూచిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి పూకలాన్ని దిద్దడం బంధాలను మరింత బలలోపేతం చేస్తుంది. సాధ్య విందు తర్వాత ఇచ్చే తాంబూలం జీర్ణశక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ప్రతి చిన్న ఆచారంలోనూ మన పూర్వీకుల శాస్త్రీయ విజ్ఞానం దాగి ఉంది. అభ్యాసకులు, పరిశోధకులు
కేరళ ఓణం పండుగపై నేటికి అనేక గ్రంథాలు రాస్తున్నారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ హార్వెస్ట్ పండుగ ఇస్తుంది. రసాయనాల్లేని సహజ సిద్ధమైన పూలు, ఆకులు ఉపయోగించడం దీని ప్రాథమిక సూత్రం. కేరళ వీధుల్లో మారుమోగే సాంప్రదాయ సంగీతం మనస్సులోని ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుంది. విదేశీ పర్యాటకులు కేరళ సంస్కృతికి ఫిదా అయి ఏటా ఇక్కడికి తరలి వస్తారు. ఎవరినీ పరాయివారిగా చూడకు అనే మహాబలి మాటలే నేటి ప్రపంచానికి అత్యంత అవసరం. ద్వేషాన్ని వీడి ప్రేమను పంచడమే అసలైన ఓణం ఉత్సవం. ఈ చరిత్రను వింటుంటే మనకు కేరళ సంస్కృతిపై అపారమైన గౌరవం కలుగుతుంది. వేల ఏళ్ల నాటి ఈ ఉత్సవం మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. ప్రతి సంవత్సరం వచ్చే ఓణం మన జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలి. మీరు కూడా ఎప్పుడైనా కేరళ వెళ్తే ఈ 10 రోజుల ఉత్సవాన్ని తప్పక అనుభవించండి. అక్కడి ప్రజల ఆతిథ్యం, రుచికరమైన సాధ్య విందు మీ జీవితంలో మర్చిపోలేరు. ఈ సుదీర్ఘ పరిశోధనాత్మక కథనం మీకు ఓణం పట్ల ఉన్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చేసింది. చరిత్ర, పురాణాలు, సంస్కృతి మిళితమైన ఈ మహోత్సవం భారతావని గర్వకారణం. చూశారుగా ఓణం పండుగ వెనుక ఉన్న నిజమైన హిస్టరీ మరియు విశేషాలు. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఘట్టం లేదా విశేషం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ మిత్రులు, కుటుంబ సభ్యులకు కూడా ఈ అద్భుతమైన వీడియోను షేర్ చేసి నిజాలను తెలియచేయండి. భారతీయ ప్రాచీన సంస్కృతి, చరిత్ర గురించిన ఇటువంటి మరెన్నో ఆసక్తికర వీడియోల కోసం సిద్ధంగా ఉండండి. మరో గొప్ప చారిత్రాత్మక రహస్యంతో, మరింత లోతైన పరిశోధనతో మళ్ళీ కలుద్దాం. సమస్త జనులకు కేరళ జాతీయ పండుగ హ్యాపీ ఓణం. అందరి జీవితాల్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు తులతూగాలని ఆకాంక్షిస్తున్నాం. వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.